హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా సబ్స్క్రిప్షన్ పెరుగుతుందనమాట. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండి. నేను ఈరోజు ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ చాలా క్విక్గా అయిపోవాలి, టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా చేసే చికెన్ కర్రీ రెసిపీని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ మేమైతే ఒక 1/2 kg చికెన్ని తీసుకుని మంచిగా వాష్ చేశానండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, పెద్ద ఆనియన్ని కట్ చేసి ఇట్లా సన్నడి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేసుకుని ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఈ 1/2 kg చికెన్లోకి వచ్చేసి దగ్గర 4 స్పూన్లు యాడ్ చేశాను అనమాట. సో నేనేంటి అని అంటే కొంచెం ఆయిల్ తగ్గించి కుక్ చేద్దాము అన్న మోటోతో నేను ఒక 4.5 స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. సో మీరు సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయండి అండి. బై మిస్టేక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిపోయింది, నేనైతే సైడ్ తీసేసాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించండి. వేయించిన తర్వాత మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇప్పుడు చక్కగా వేయించండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్ని వేయించుకోండి. సో చూడండి, ఇక్కడ నేను ఒక దగ్గర 70% వరకు కుక్ అయిపోయినాయి అనమాట. సో పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో టమాటో ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes అయితే కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. నేను గళ్ళుప్పే యూస్ చేశానండి. సో మీరు సాల్ట్ అయినా ఓకే, ఏదైనా వేసుకోవచ్చు. సో టమాటాలు ఒక 5 minutesకి ఇట్లా చక్కగా మెత్తగా అయిపోయింది, అన్నీ కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఒక 5 minutes అయిన తర్వాత కారం యాడ్ చేసుకోండి సరిపడా. నేను ఇక్కడ 2 స్పూన్లు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. సో మీకు ఇంకా స్పైస్ కావాలి, తింటారు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియా పౌడరు, లవంగాలు, దాల్చిన చెక్క నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేశాను. లేదు పొడి మసాలా కొట్టుకుంటానంటే లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ వేసి అలా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ముందే వేస్తున్నాను, ముక్క ఉడికి ఆ మసాలాలన్నీ పీల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10 minutes వరకు కుక్ చేసేయండి. ఇప్పుడు చూసిన తర్వాత కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి గరిటతో తిప్పేసి ఒక గ్లాస్ వరకు నేను వాటర్ని యాడ్ చేసి చక్కగా మంచిగా మగ్గేంత వరకు ఉంచానన్నమాట. వాటర్ యాడ్ చేసేస్తున్నాను కదా. సో ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయిన లేదు ఒకసారి చెక్ చేసుకోండి. మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచితే ఈ విధంగా మన కర్రీ అయితే అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను అది క్లిప్ యాడ్ చేయలేదు ఇక్కడ. సో ఈ విధంగా కర్రీ అయితే టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చికెన్ కర్రీ అయితే అయిపోతుంది అనమాట. పెద్ద హంగామా ఏం చేయవసరం లేదండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.